హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి ఇంటింటి సర్వే జరగబోతుంది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, యూఎఫ్ఎస్. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి ఇంటికి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అధికారులు, ఉద్యోగులు, అధికారుల ఆదేశాల మేరకు వెళ్తారు. వెళ్ళి ఆయా ఇంటికి సంబంధించినటువంటి యజమాని, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క పూర్తి ఆదాయ వనరులు, ఆదాయ వ్యవహారాలు, వాళ్ళు ఉండేటువంటి ఇల్లు అద్దెదా, సొంతదా, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, వాళ్ళు కారు ఓడుతున్నారా, బండి ఓడుతున్నారా, ఏమిటి, అసలు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సర్వే జరగబోతున్నారు. ఈ బహుశా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ స్థాయిలో పూర్తి స్థాయి సర్వే ఇంతవరకు జరిగి ఉండలేదు. రెగ్యులర్ సర్వేలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పూర్తి స్థాయి సర్వే ద్వారాగా ఏంటంటే, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఇస్తున్నటువంటి ఉన్నాయో, కొంతమంది పేదలకు ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయి, మహిళలకు ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయి, వికలాంగులకు ఇచ్చిన అవి ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి అర్హతలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి అంశాలు, వీటిని కూడా మరొకసారి పూర్తి స్థాయిలో సమీక్షించి అవన్నీ నోట్ చేసి ఆ సర్వేని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించేదానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారాగా కొంతమంది ఇంకెవరైనా అర్హులు ఉన్నారనుకోండి, అదనంగా ఆయా ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు దీని ద్వారాగా దరఖాస్తు చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సర్వే ఇప్పుడు ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఏంటి అనే దాని మీద ప్రభుత్వం ఆల్రెడీ ఒక స్పష్టతతో ఉంది. అందుకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా చేస్తుంది. అయితే ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని ప్రచారాలు చేయొచ్చు. ఎందుకంటే అధికార పక్షం ఈ విధంగా కూటమి ప్రభుత్వము సర్వేలు చేస్తుంది. ఈ సర్వే యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మొత్తము మీకున్న స్కీమ్స్ ఇవన్నిటిని కూడా మీరు ఆల్రెడీ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, మీకు కారు ఉందని, మీకు బైక్ ఉందని, ఈ విధంగా మీకు సొంత ఇల్లు ఉందని మీ స్కీములు రద్దు చేసే అవకాశం ఉంటుంది, మీరు ఉంటే అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ పథకాలను రద్దు చేయడం కోసం, కొంతమంది పథకాలు పొందేటువంటి వాళ్ళ సంఖ్యను తగ్గించడం కోసమే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా కొన్ని ప్రచారాలు ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి చేయొచ్చు. ఇది నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వము పథకాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంటుంది. ఒకవేళ మీకు అర్హత ఉండి, ఒకవేళ ఈ పథకాలను ఎవరికన్నా ఒకళ్ళు రద్దు అయితే టెక్నికల్ కానీ మిగతా విషయాల్లో ఈ అధికారుల ద్వారాగా దాని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు. లేదంటే మీ ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెల గ్రీవెన్స్ పెట్టాలి అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశించున్నారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టేటువంటి సమయంలో కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో వెల్లడించేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక సర్వేకి అందరూ కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు దీని ద్వారాగానే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇల్లు లేదనుకోండి, ఇంటి స్థలం కూడా లేదనుకోండి, ఇప్పుడు ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి విషయం కానీ, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేసేటువంటి విషయంలో కూడా ప్రభుత్వము ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనేకమైనటువంటి ఇప్పటికే సూపర్ 6 కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా 1-2 ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ఈ విధమైనటువంటి సర్వే ద్వారాగా అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి సర్వే, ప్రభుత్వానికి కూడా ఇది మరింత అసలు సమాచారము, అసలు ఏ ఊరు ఇళ్లలో సపోజ్ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్కిల్డ్ అన్స్కిల్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలాంటివి కల్పించవచ్చు అనేటువంటి దాని మీద ఈ విధమైన సమాచారం ఉంటే మన రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా కొంతమంది మన దగ్గర ఉండేటువంటి మానవ వనరులు ఏంటి, ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, దీనికి ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాళ్ళపైన, డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇవన్నీ కూడా సమాచారాలన్నీ ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే దాంట్లో ఉండేదానికి అవకాశం ఉండేది. ఇది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడేటువంటి అంశం. ఆయా గ్రామ వార్డు సచివాలయాల నుంచి మీ సర్వేకి వచ్చినటువంటి సమయంలో అందరూ సహకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.